హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను తిరుపతికి అయితే వచ్చేసాను. నేను ఒక్కదాన్నే కాదు, ఈసారి నాతో పాటు మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా వస్తున్నారు. ఇంకా పిల్లల్ని తీసుకుని రావడంతోనే జూకి అయితే వెళ్ళాము. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర జూ అనమాట. ఇది ఎప్పుడో మేము చిన్నప్పుడు వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము పిల్లల్ని తీసుకుని. మనకి బయటనే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకుని అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఇలా ఎంట్రన్స్లో మనకి బైక్స్ కానీ ఇంకా సైకిల్స్ కానీ రెంట్కి అయితే ఇస్తారు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి మంకీస్, ఇలా చిన్న చిన్న యానిమల్స్ అయితే ఉంటాయి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ బ్లాగ్స్. చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని అయితే చూసేస్తున్నారు. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు ఇంకా డిస్కరేజింగ్గా అనిపిస్తుంది. వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. అయితే మేము వెళ్ళినప్పుడు బాగా ఎండగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం నడిచేది చాలా ఉంటుందన్నమాట. మొత్తం నడిచి తిరగాలి అంటే అస్సలే తిరగలేము. ఇక్కడ బ్యాటరీ కార్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పెద్దవాళ్ళకి వచ్చేసరికి 70 రూపీస్, చిన్నవాళ్ళకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నిజంగా ఇదైతే వర్త్ అనే చెప్పాలి. ఇలా మనకి చేతికి ట్యాగ్ అయితే వేస్తున్నారనమాట. ఈ టోకెన్స్ కూడా మనకి లోపలే ఇస్తారు. జూలోకి ఎంటర్ అయిన తర్వాతే మనకి కావాల్సిన స్టాప్లో ఎక్కొచ్చు. వేరే వెహికల్స్ అయినా సరే ఎక్కొచ్చు అనమాట. ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. ఈ వెహికల్స్ని దిగేసి మళ్ళీ సేమ్ వెహికలే ఎక్కాలి అని చెప్పేసి లేదు. నెక్స్ట్ వేరే బ్యాటరీ కార్ అయినా సరే ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మేమైతే ఎక్కేసాము. ఎక్కి స్టార్ట్ అయిపోయాము. చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి కదా, డీర్స్ లాంటివి, ఇలాంటి వాటి దగ్గర అయితే బ్యాటరీ కార్ మనకి ఆపట్లేదు. అండ్ మనకి లోపలికి వెళ్ళడానికి ఇంకా పాసిబుల్ వేస్ ఏంటి అంటే, మనం సైకిల్స్ అయినా రెంట్కి తీసుకోవచ్చు, లేదా స్కూటీస్ అయినా తీసుకోవచ్చు. మన ఓన్ వెహికల్స్ లైక్ బైక్ కానీ కార్ కానీ వీటిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు. కాకపోతే వాటికి కూడా మనకి ఛార్జ్ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ కార్స్ అయితే చాలా వర్త్ అని చెప్పొచ్చు 70 రూపీస్కి. అండ్ ఇలా చిన్న చిన్న యానిమల్స్ దగ్గర వాళ్ళు చెప్తున్నారు బ్యాటరీ కార్ కూడా స్లోగా వెళ్తుందనమాట. మనం వెళ్ళేటప్పుడే చూడొచ్చు, చాలా స్లోగా వెళ్తుంది. ఇంకా ఏ యానిమల్ని కూడా మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. డ్రైవర్ గారే మనకి చెప్తారు వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్లో ఏదన్నా యానిమల్స్ ఉంటే. ఇక్కడ మనకి డీర్స్ అలానే కొన్ని రకాల యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఫస్ట్ చూసే పాయింట్ వచ్చేసి లయన్ సఫారీ అనమాట. డైరెక్ట్ లయన్ సఫారీ దగ్గరికి తీసుకెళ్తారు. దానికి కూడా మనకి సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. అది మన ఇష్టం అనమాట. మనం లయన్ సఫారీకి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు కొన్ని రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. కొన్ని కాదు, బర్డ్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. బయట మనకి కనిపించని బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. మేము ఇదంతా తిరిగేసి చూస్తున్నాం అనమాట. ఈ బర్డ్స్ అన్నీ మీకు చూపించాలని చాలా ట్రై చేశాను, కానీ ఇవేంటంటే డబల్ నెట్ లోపల ఉన్నాయి. అలా డబల్ నెట్ ఉండడం వల్ల వీడియో అనేది సరిగ్గా క్యాప్చర్ కాలేదు. లేదంటే బ్యూటిఫుల్ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా, మధ్యలో ఒక చిన్న జింక పిల్ల ఉంది, కానీ అవి బయటికి వచ్చే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఆ బర్డ్స్కి బయట ఇలా నేమ్ బోర్డ్స్ కూడా పెట్టారు. నేమ్, ఇంకా వాటి లైఫ్ స్పాన్, ఇంకా వాటి ఏ ఫ్యామిలీకి చెందినవి, ఇవన్నీ కూడా పెట్టారనమాట. వాటి గురించి కొంచెం హిస్టరీ అయితే పెట్టారు. ఇంకా అక్కడ కొన్ని జింకలు అయితే ఉన్నాయన్నమాట. జింకలు అయితే అలా ఫ్రీగానే చాలా పెద్ద ప్లేస్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రీనరీ చూసారా, చాలా బాగుంది. ఇంకా అన్నీ చూసేసి మళ్ళీ మేము ఈ బ్యాటరీ కార్ అయితే ఎక్కేసాము. లయన్ సఫారీకి వెళ్ళే ముందు మధ్య మధ్యలో ఉన్న యానిమల్స్ని ఇలా బ్యాటరీ కార్లో నుంచే చూస్తూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ స్కూటీస్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్కూటీస్ ఇక్కడ మనకి రెంట్కి ఇచ్చిన స్కూటీస్ అనమాట. కావాలి అంటే తీసుకుని వెళ్ళొచ్చు. మనం లయన్ సఫారీకి వెళ్ళకపోయినా కూడా మనకి టైగర్స్, లయన్స్ అనేవి బయట కూడా ఉంటాయి. కాకపోతే లయన్ సఫారీలో ఏంటంటే మన వెహికల్ పక్కనే ఉంటాయి అన్నమాట. వాటికి బోన్స్ కానీ అలా ఏమీ ఉండదు. మన వెహికల్ వెళ్ళే వెహికల్ పక్కనే ఉంటాయి. మన వెహికలే మన ప్రొటెక్షన్ అనమాట.
అండ్ నాకు లయన్ సఫారీలోకి వెళ్ళినప్పుడు ఏం గుర్తొచ్చింది అంటే మేము రీసెంట్గా సింగపూర్ ఇంకా బ్యాంకాక్ ట్రిప్కి అయితే వెళ్ళాము. అక్కడ మేము టైగర్ కింగ్డమ్కి వెళ్ళాము. టైగర్ని చేత్తో పట్టుకున్నాను అనమాట. నాకు అక్కడ ఉన్న ఆ టైగర్స్ని లయన్స్ని చూసినప్పుడల్లా అదే గుర్తొచ్చింది. మీకు ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను సింగపూర్ సిరీస్ కూడా పెడతాను. వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయి. అప్పటికైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోలేదు. కాకపోతే వెళ్ళిన ప్రతి చోట మనకి మెమొరీగా ఉండడానికి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సింగపూర్ ఇంకా బ్యాంకాక్ వీడియోస్ కూడా పెడతాను. ఇక్కడ మేము ఇంకా లయన్ సఫారీకి అయితే వచ్చేసాము. దీని కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 30 రూపీస్ అనమాట. బిలో 10 ఇయర్స్ కిడ్స్కి అయితే 30 రూపీస్, ఇంకా 10 ఇయర్స్ కన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళకైతే 50 రూపీస్. ఇక్కడ చాలా క్యూ అయితే ఉంది. మనం వెళ్ళబోయే వెహికల్స్ ఇలాంటివే అనమాట. వెహికల్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి వ్యాన్స్లో మనం వెళ్ళాలి. ఇంకా మేము కూడా వ్యాన్ అయితే ఎక్కేసాము. నేను వీడియో తీసుకోవడానికి ముందైతే కూర్చున్నాను. లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అండ్ డ్రైవర్ కూడా వీడియోస్ తీసుకుంటుంటే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ అది ఉంది, ఇది ఉంది, ఇక్కడి నుంచి తీసుకో, విండోలో నుంచి తీసుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఓపెన్ ప్లేస్, అక్కడ చూసారా జింక వాటర్ తాగుతుంది. ఇలా ఓపెన్ ప్లేస్లోనే మనకి లయన్స్, టైగర్స్ ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో ఇలా జింకలు అయితే చాలా ఉంటాయి. మనం లయన్స్ని చూడాలి అంటే ఇంకా కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ వీటికి చాలా దూరం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా లయన్ పడుకునుంది. మన వ్యాన్ పక్కనే ఉందన్నమాట. అది చూడటానికి బాగుంది, చక్కగా నిద్రపోతుంది. అది మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ కాబట్టి అవన్నీ కూడా కొంచెం బద్ధకంగానే ఉన్నాయి. ఎందుకంటే వాటికి కూడా ఫుడ్ పెడతారు కదా. అండ్ ఇవి చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకొక లైన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు వెళ్తూ ఉంటే మాకు చిన్నప్పుడు చూసిన మెమోరీస్ అయితే నాకు మా అక్కకి చాలా గుర్తొస్తూ ఉన్నాయి. ఆ రోజు ఇక్కడికి వచ్చాము కదా, ఇది చూసాము కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంకొకటి మన వ్యాన్ పక్కనే వెళ్తూ ఉంది, వాటర్ తాగడానికి వెళ్తుంది అది. ఇక్కడ డ్రైవర్ అయితే అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అన్ని చెట్ల మధ్యలో మనకి లయన్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి తెలియదు కదా. వాళ్ళు అయితే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. వాళ్ళు చెప్తూ ఉంటే మేము చూస్తూ ఉన్నామన్నమాట. అలానే వీడియో అయితే తీసుకుంటున్నాను. అక్కడ చూసారా లైన్ భలే వాటర్ తాగుతుంది కదా. అండ్ ఇంకొకటి గమనించారా, మనం వెళ్ళే వ్యాన్కి కూడా మనకి డోర్స్ దగ్గర, విండోస్ దగ్గర ఇలా నెట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే అవి అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, గ్రిల్స్ లాగా పెడతారనమాట. నేను హైదరాబాద్లో కూడా నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే విజిట్ చేశాను. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా చాలా యానిమల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అనమాట, ఇలా మనం వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి అవి. కొన్ని అయితే ఇలా నెట్స్లో ఉన్నాయి, కానీ కొన్ని అయితే బయటనే వదిలేశారనమాట. వాటిని మన వ్యాన్స్ పక్కనే కనిపిస్తూ ఉంటాయి చాలా దగ్గరగా. నేను బ్యాంకాక్లో టైగర్ని పట్టుకున్నానని చెప్పాను కదా, దాన్ని కూడా వీడియో క్లిప్ అయితే చిన్నది ఒకటి యాడ్ చేస్తాను. ఎందుకు అంటే మనం ఎప్పుడూ కూడా దూరం నుంచి చూడటమే కానీ దగ్గరికి వెళ్ళి అలా పట్టుకున్నది లేదు కదా. నాకైతే చాలా మంచి మెమొరీ అదైతే. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంది, ఎందుకంటే గ్రీనరీ ఎక్కువగా ఉంది. దానికి తోడు పక్కనే 7 కొండలు కనిపిస్తూ ఉంటాయి. మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బాగుంటుంది వెళ్తున్నప్పుడు వ్యూ కూడా. ఆ చెట్ల మధ్యలో వెళ్తూ ఉంటే వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా రైట్ సైడ్ 2 కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా 2 ఉన్నాయి అన్నమాట. ఇవన్నా లోపలివి లయన్ సఫారీ లోపలివి కొంచెం యాక్టివ్గా ఉన్నాయి, కానీ బయట చూసిన టైగర్స్, లయన్స్ అయితే అంత యాక్టివ్గా అనిపించలేదు. నిద్రపోతున్నాయి అన్నమాట, బద్ధకంగా ఉన్నాయి అవి కూడా. మనకైనా అంతే కదా, లంచ్ చేసిన తర్వాత కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది, వాటికి కూడా అంతేనేమో. ఇప్పుడు మనం లయన్ సఫారీ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతున్నాము. మనల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నారో సేమ్ అదే ప్లేస్లో డ్రాపింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉంటే వాటిని చూస్తూ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మేము ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము.
రెస్ట్ అంటే అక్కడ కూర్చోవడానికి అయితే ఏమీ లేదు, ఒక స్టోన్ ఉంటే ఆ స్టోన్ మీద కూర్చున్నాం అనమాట అందరము. అండ్ మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకోండి. మీరు క్యారీ చేసుకోకపోయినా అక్కడ క్యాంటీన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, క్యాంటీన్ దగ్గర అయినా సరే తీసుకోవచ్చు. మేమైతే వాటర్ బాటిల్ అలానే కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్ళాము, ఎందుకు అంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళాము. ఇక్కడ చూసారా స్క్విరల్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా కాకటల్స్, అవి కనిపించట్లేదు, చెప్పాను కదా డబల్ నెట్స్ ఉండడం వల్ల కనిపించట్లేదు. కాకపోతే ఏదో తీయాలి అని చెప్పి తీసినట్లు తీసాను నేనైతే. ఇక్కడ కనిపిస్తున్నది వైట్ కాకట, కొన్ని కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వాటి హిస్టరీ అన్నమాట. నేను యాక్చువల్లీ సాలార్జంగ్ మ్యూజియం వీడియో పెడతాను అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అయితే ఆ వీడియో మొత్తం ఎడిట్ చేసిన తర్వాత 35 మినిట్స్ వీడియో అయితే వచ్చింది. నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ చేద్దాము అని చెప్పి చూసే టైంకి వాయిస్ సగం వీడియోకి మాత్రమే వాయిస్ ఉంది, సగం వీడియోకి ఎగిరిపోయిందనమాట. నేను దాన్ని మాత్రం చాలా కష్టపడి ఎడిట్ చేశాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటిల్లో ఈ సాలార్జంగ్ మ్యూజియం వీడియోకే ఎక్కువ కష్టపడ్డాను. ఎందుకు అంటే నేను వీడియో మొత్తాన్ని 3 అవర్స్ తీసానమాట, మ్యూజియం మొత్తం. అయితే ఆ 3 అవర్స్ వీడియోని నేను ఎడిటింగ్ చేసి 35 మినిట్స్కి అయితే తీసుకొచ్చాను. ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ అంతా వెళ్ళిపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సో కానీ అది వీడియో అప్లోడ్ చేయకుండా అయితే ఉండను, కొంచెం లేట్గా అయినా సరే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. అండ్ ఆ సాలార్జంగ్ మ్యూజియంవి నాకు మొత్తం 200 క్లిప్స్ అయితే ఉన్నాయి ఫోన్లో, చిన్న చిన్న బిట్స్గా తీస్తాం కదా. సో ఆ 200 క్లిప్స్ని కూడా ఎడిటింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. అంత కష్టపడిన తర్వాత ఆ వీడియో అలా అయిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారా వీడియోలో మీకు క్లారిటీగా కనిపించట్లేదేమో, ప్యారెట్ అలానే స్క్విరల్ రెండు కొట్టుకుంటున్నాయి. స్క్విరల్ వచ్చేసరికి ప్యారెట్ జోన్లోకి వచ్చేసింది, అది ప్యారెట్కి నచ్చలేదు అనుకుంటా. ఇంకా ఈ బర్డ్స్ అన్నీ చూసేసి మళ్ళీ బ్యాటరీ కార్ అయితే ఎక్కేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతున్నాము. అండ్ లాస్ట్లో నేను కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. అలానే థాయిలాండ్లో మేము వెళ్ళిన టైగర్ కింగ్డమ్ వీడియో కూడా క్లిప్ అటాచ్ చేస్తాను, చూసేయండి మిస్ కాకుండా. అండ్ ఇక్కడ జాగువర్ ఉంది, అది కనిపించట్లేదు. యాక్చువల్లీ ఇంకా నాకు కనిపించట్లేదని మా హస్బెండ్కి ఇచ్చాను ఫోను, ఎలాగోలా దాన్ని క్యాప్చర్ చేయండి అని చెప్పేసి. అది కొంచెం దూరంగా ఉంది, కొంచెం లైటింగ్ కూడా అక్కడ తక్కువ ఉండేసరికి అసలే క్యాప్చర్ అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్కి ఇస్తే ఎలాగోలా అక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసి పెట్టారనమాట. అవి కొంచెం లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నా కూడా మనకి అక్కడ ఒక యానిమల్ ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. అన్నీ కూడా ఇలా పడుకుని ఉన్నాయి అన్నమాట. ఇంకా మనకి ఎక్కడున్నాయి అని చెప్పేసి వెతుక్కోవాల్సి వస్తుంది ఆ బోన్స్లో. మనకి లైన్ సఫారీకి వెళ్ళకపోయినా కూడా ఇలా ఓపెన్గా ఉన్న చోట అయితే చూడొచ్చు. ఇక్కడ ఒకటి ఉంది కానీ అది కూడా కనిపించట్లేదు అనమాట. కాకపోతే నేను మ్యాక్సిమం కవర్ చేయడానికైతే ట్రై చేశాను, ఎందుకంటే అక్కడ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీకు తెలియాలి కదా. అందుకని కొంచెం కనిపించని కూడా అలా దూరంగా ఉన్నా సరే వీడియో పెట్టేస్తున్నాను. ఈరోజు వీడియోకి జూలో తీసిన వీడియోస్కి మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు. సగానికి పైగా వీడియోస్ ఆయనే తీశారనమాట. ఎందుకు అంటే హైట్ సరిపోవట్లేదు నేను తీయడానికి. అండ్ ఇక్కడ ఉన్నదాన్ని చూసారా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నట్లుంది. అది చాలాసేపటి వరకు అది అలానే తిరుగుతూనే ఉంది. కాకపోతే ప్రతిసారి కూడా వెనక్కి వచ్చి అక్కడ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మీరు గమనించినట్లయితే చూడండి, కొంచెం దూరం మాత్రమే వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ సేమ్ ప్లేస్కి వస్తుంది. చూస్తున్నారు కదా, అక్కడి వరకు వచ్చి మళ్ళీ ఒక్క స్టెప్ కూడా అక్కడి నుంచి ముందుకైతే వేయట్లేదు. ఇంకా దీని దగ్గర మాత్రమేమో చాలాసేపు అయితే ఉన్నాము. ఎందుకు అంటే అది అలా తిరుగుతుంటే బాగుంది చూడడానికి. చూసిన వాటిల్లో అన్నిటిలో కన్నా ఇదొకటి మాత్రం చాలా యాక్టివ్గా ఉందన్నమాట. చాలాసేపు ఎంటర్టైన్ చేసింది తిరుగుతూ అందరినీ. ఇక్కడ చూసారా నా వీడియోకి అది పోజ్ ఇస్తుంది. జస్ట్ కిడింగ్, అది జస్ట్ మామూలుగా చూస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వైట్ టైగర్ అనమాట. కింద వెళ్తుంది కదా, ఇది చాలా దూరంగా ఉంది. అలానే అది కింద ఉండడం వల్ల టైగర్ సరిగ్గా
చూసారా పైకి ఎక్కేసింది. యాక్చువల్లీ మాకు ఫస్ట్ అది కనిపించలేదు, అందరూ చూస్తున్నారనమాట. అక్కడ మాకేమో ఏం కనిపించట్లేదు, చూస్తే ఏమో కింద ఉంది, అది కింద వెళ్తూ ఉంది. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇవి అరుస్తున్నాయి, సౌండ్ అయితే చెవులు పగిలిపోతున్నాయి, అంత సౌండ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది హైనా అయితే చాలా భయంకరంగా ఉంది. అది చూడడానికి కూడా చాలా కోపంగా చూస్తుందన్నమాట. దాన్ని చూస్తుంటే వామ్మో ఇదేంటి ఇంత క్రూయల్గా ఉంది అనిపించింది. ఎక్కడ మీదకి వచ్చేస్తుందా అన్నంత భయం వేస్తుంది. దాని ఫేస్లో అంత కోపంగా అనిపిస్తుంది అనమాట. అది అక్కడ కూర్చుని వాటర్ తాగుతుంది. నేను వీడియో తీసుకోవడానికి కూడా భయపడ్డాను. నేను టైగర్ని లయన్ని చూస్తున్నా కూడా నాకు అంత భయం అనిపించలేదు. హైనాని చూస్తే మాత్రం భయం అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలుగుబంటి, అది నేను కనీసం అక్కడ నుంచుని 10 మినిట్స్ పైనే చూశాను దాన్ని. 10 మినిట్స్ కూడా మట్టిని తవ్వుతూనే ఉంది. మరి అది ఆడుకుంటుందో ఏంటో అర్థం కాలేదు. చాలాసేపు అలా తవ్వుతూనే ఉంది, పక్కకు కూడా చూడట్లేదు అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి స్నేక్ జోన్కి అయితే వచ్చేసాము. స్నేక్స్ అంటే ఎక్కువ ఏం లేదు, పైథాన్సే ఉన్నాయి. అదే కొండ చిలువలు ఉంటాయి కదా, అవే ఉన్నాయి అన్నమాట. ఒక 5-6 అలా అయితే ఉన్నాయి. హైదరాబాద్ జూలో అయితే స్నేక్ జోన్లోకి వెళ్ళాలంటే చాలా భయం అనిపిస్తుంది. అక్కడ చాలా రకాల స్నేక్స్, అలానే పెద్ద పెద్దవి ఎక్కువ స్నేక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మాత్రం కేవలం పైథాన్ ఒక్కటే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది హిప్పోపోటమస్ అన్నమాట. 2 ఉన్నాయి, ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి కూడా చల్లగా వాటర్లో నిద్రపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ కూడా మనకి 5-6 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలిఫెంట్కి దంతాలు చూసారా, పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఎలిఫెంట్స్కి దంతాలు అయితే తక్కువ ఉంటున్నాయి కానీ చిన్న చిన్నవి అలా ఉంటున్నాయి. ఇక్కడ ఎలిఫెంట్స్కి మాత్రం పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్రోకోడైల్స్ అనమాట. క్రోకోడైల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ క్రోకోడైల్స్లో టైప్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఈము ఇంకా ఆస్ట్రిచ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. వీడియో చూస్తూ ఉండండి, నేను లాస్ట్లో ఆస్ట్రిచ్ ఎగ్స్ ఇవి చూపిస్తాను. ఇంకా మేము జూ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు ఈ మంకీస్ ఇవన్నీ చూపించాను కదా, అయితే వెళ్ళేటప్పుడు ఈ మంకీ వచ్చేసి నిద్రపోతుంది, అందుకే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. అండ్ మనకి లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఇలా బయోస్కోప్ అని కనిపించింది. ఏంటో చూద్దామని లోపలికి అయితే వెళ్ళాము. ఇదేంటంటే ఒక మ్యూజియం లాగా, అక్కడ ఏమేమి ఉంటాయి అలానే కొన్ని వస్తువులను అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంకా అవన్నీ కూడా చూసేసి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చాము. ఇక్కడ లైట్స్ లేవన్నమాట. ఇక్కడ చెప్పాను కదా ఆస్ట్రిచ్ ఎగ్ చూపిస్తాను అని, అలానే ఇంకొన్ని ఎగ్స్ ఉన్నాయి. మేము వీటిని ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకుని చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మామూలుగా చూడడానికి కూడా మాకు కనిపించట్లేదు, ఇంకా ఫోన్లో వీడియో తీయడానికి అస్సలు కనిపించట్లేదు. అందుకని ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకుని అయితే తీశాను వీడియో. అండ్ వాటి నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూసారు కదా బెంగాల్ టైగర్, నాకు తెలిసి వాటి పాస్ ఏమో, వాటి ముద్రలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే అంత డీటెయిల్డ్గా అక్కడ లేవు చెప్పడానికి, నేను చదవడానికి కూడా. అండ్ ఇక్కడ కొన్ని యానిమల్స్వి హిస్టరీ అయితే ఉంది. ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామంటే వకులమాత టెంపుల్కి, అలానే గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాను. అండ్ నేను చెప్పాను కదా, నేను థాయిలాండ్లో ఇలా టైగర్ కింగ్డమ్లో అయితే టైగర్కి దగ్గరగా వెళ్ళి కూర్చుని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నానని, ఆ క్లిప్సే అనమాట ఇవి. చూసారు కదా ఎంత దగ్గరగా కూర్చున్నాను, పైకి అలా ఉన్నా కూడా లోపల కొంచెం భయం అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి థాయిలాండ్లో ఉన్న ఐలాండ్స్ అనమాట. మీకు కనుక ఈ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి, మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.